కేరళ సీఎంకు ఈడీ నోటీసులు అంటూ మనం చూడొచ్చు. పినరయి విజయన్ పిఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్కు సైతం మసాలా బాండ్ల జారీ కేసులో చర్యలు. పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు కంచుకోట. ఆడ ఎట్లయినా బీజేపీ పాగా వేయాలి, బీజేపీ ఎట్లయినా ఆడ అడుగు పెట్టాలి, కమ్యూనిస్టులను ఇబ్బంది పెట్టాలి. వెస్ట్ బెంగాల్ ఎట్లయితే ఆ కమ్యూనిస్టులను ఇబ్బంది పెట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి చూస్తున్నారు. మాణిక్ సర్కార్ త్రిపురలో సిపిఎం పార్టీ అధికారంలో ఉండే అక్కడ ఒక వార్డు మెంబర్ లేని చోట ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. మరి అది ఎట్లా సాధ్యమైంది? ఓం భీం బిషనంగానే మాణిక్ సర్కార్ పోయి అక్కడ విప్లవ్ దేవా ఏదో ముఖ్యమంత్రి అయ్యింది. అప్పుడు మరి ఎట్లా సాధ్యమైంది కూడా ఎవరికి అంతుబట్టని విషయం. ఒక వార్డు మెంబర్ లేని చోట ఏకంగా అధికారంలోకి వచ్చిందంటే ఏం జరిగింది, ఏం స్కామ్ జరిగింది కూడా అర్థం కాలే. రైట్, ఇప్పుడు అంతా కూడా ఫోకస్ బీజేపీ ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, వాళ్ళ టార్గెట్ ఏంది? కమ్యూనిస్టులు. కమ్యూనిస్ట్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వెస్ట్ బెంగాల్ అయిపోయింది, త్రిపుర అయిపోయింది, నెక్స్ట్ కేరళ. కేరళలో ఎట్లయినా పాగా వేయాలనేటువంటిది పట్టుదలతో ఉన్నారు. కాబట్టి అక్కడ మచ్చలేని రాజకీయాలు కొనసాగుతుంటాయి. ఒక ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడతారు, ఒక చిన్న హోటల్ నడుపుకునేటోళ్ళని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా నిలబెడతారు, ఒక స్టూడెంట్ లీడర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడి మినిస్టర్ని చేస్తారు. ఇట్లా అక్కడ ఒకసారి పార్టీ అక్కడ సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకొని సీనియర్లందరినీ పార్టీలో పెడుతుంటారు, కొత్త క్యాడర్ని అంతా కూడా ఎమ్మెల్యేలు చేస్తుంటారు. అక్కడ ఆ సాంప్రదాయం ఉంది, కొత్త తరాన్ని ఆహ్వానిస్తుంటారు. సో అక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి అంత నిజాయితీగా పరిపాలన సాగుతుంది. అక్షరాస్యతలో 100% అక్షరాస్యత సాధించింది. మొన్న పేద రహిత రాష్ట్రంగా కూడా మొన్న ప్రకటించబడింది. సో ఇంత డెవలప్ అవుతూ పోతుంది. కేంద్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్రాన్ని, కేరళ రాష్ట్రాన్ని చూసి కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంది? గుజరాత్ మోడల్ అంటారు. గుజరాత్ మోడల్ అనాలా లేకపోతే కేరళ మోడల్ అన్నది? ఒకసారి మనం కేరళ రాష్ట్రాన్ని చూసినాం, గుజరాత్ రాష్ట్రాన్ని చూస్తే గుజరాత్ రాష్ట్రం కంటే 100 వాలు నయం కేరళ రాష్ట్రం. దేశంలోనే అక్షరాస్యతలో ముందుంది, పేదలు లేని రాష్ట్రంగా ఉన్నది, అభివృద్ధి బాగుంది, ఏదొచ్చినా టెక్నాలజీ ముందు వాళ్ళు చూస్తుంటారు. అంత దూసుకుపోతుంటే ఏం లేని స్కాములతో కూడినటువంటి రాష్ట్రాన్ని మోడల్గా చూపిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రం, గుజరాత్ మోడల్ ఇట్లా చూపిస్తుంటారు. అంటే బీజేపీ వాళ్ళు గుజరాత్ మోడల్ అని చూపిస్తుంటారు. ఆడ పోయి లోపల చూస్తే ఏముండదు, మేడి పండి చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులు ఉండు అన్నట్టు గుజరాత్ మోడల్ చూపిస్తానికి. లోపల పోతే మళ్ళా ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కట్టేటివన్నీ అక్కడే కూలిపోతున్నాయి, అంత చూడొచ్చు. సరే, అది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు కేరళలో ఎట్లయినా కమ్యూనిస్టులను అక్కడ అధికారం నుంచి తీసేసి బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ పార్టీ అనేక ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాల భాగమే మొదటిగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయి విజయన్ మీద ఏవో ఒకటి అభాండాలు వేయాలి, ఏదో ఒకటి ఆరోపణలు చేయాలి, విచారణ పేరిట చేపట్టాలి. ఇట్లా ఆయన పేరును కొంత డిస్టర్బ్ చేయగలిగితే అప్పుడు చర్చ నడుస్తుంది. పినరయి విజయన్ కూడా ఏదో స్కామ్ చేసిండట అనేది చర్చ నడుస్తుంటుంది. అంటే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం, ఆయన ప్రతిష్టలు కొంత దెబ్బతీయడం కోసం, తద్వారా చర్చ పెట్టడం కోసం ఈ అన్ని కూడా నోటీసులు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరి చేతిలో ఉంది? మోడీ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంది? మోడీ చేతిలో ఉంది. అంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సంస్థల్ని చెప్పిన వాళ్ళ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల మీద ఏం చేయరు. దమ్ముంటే ఈడీ నోటీసులు చంద్రబాబుకి ఇవ్వమనండి, ఇయ్యరు. పవన్ కళ్యాణ్కి ఇవ్వమనండి, ఇయ్యరు. నితీష్ కుమార్కి ఇవ్వమనండి, ఇయ్యరు. ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా ఊరు కదా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు. అదే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కి పోతాయి, తమిళనాడు సీఎం స్టాలిన్కి పోతాయి, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీకి పోతాయి, పంజాబ్ భగవంత్ సింగ్ మాన్కి పోతాయి. అంటే వీళ్ళకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ పాగా వేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను
డ్యామేజ్ చేసేటువంటి పనిని కూడగట్టుకుంది. దాంట్లో భాగంగానే కేరళ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు వచ్చినాయి.